నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో 15వ వార్డులో వివిధ పార్టీలకు చెందిన 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే దగ్గుమాటి కావ్యకృష్ణారెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఉప్పు వెంకటస్వామి, బిట్రకుంట వెంకట్రావు ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందని, ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీ వైపు ఆకర్షితులు అవుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ రోజున కావలి మున్సిపాలిటీలోని ముస్నూరు ప్రాంతానికి సంబంధించి 15వ వార్డులో ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా సమస్య మీది పరిష్కారం నాది అనేటువంటి నినాదంతో ప్రతి బజారు ప్రతి ఇంటిని తిరుగుతూ వారి అనుసరులు అందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు తెలుగుదేశంలో చేర్చుకోవడానికి వారు, అదేవిధంగా ఈ వార్డులో పనిచేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క సేవలు తెలుగుదేశం పార్టీకి అవసరం ఉంది, తప్పకుండా వారిని చేర్చుకుందామని చెప్పి నాయకులందరూ కూడా కోరిన మీదట ఈరోజు వారిని తెలుగుదేశంలోకి చేర్చుకోవడం జరిగింది. ఇక నుంచి వారు తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా వారి యొక్క సేవలు తెలుగుదేశం పార్టీకి, ఈ వార్డుకి, అదేవిధంగా 14వ వార్డుకి కూడా అందిస్తారని, తప్పకుండా మా కుటుంబ సభ్యుడిగా వారితో పాటు చేరిన వారిని. కాబట్టి ఈ సందర్భంగా ఇప్పటికే 1,80,4,04,00,000 రూపాయల నిధులు వెచ్చించడం జరిగింది. మళ్ళీ ఈ రోజున 50 లక్షల రూపాయలు ఇచ్చి ఈ ప్రాంతానికి ఎటువంటి లోటు రాకుండా చేసేటువంటి బాధ్యత కూడా నేను తీసుకున్నానని ఇక్కడ ఉన్న ప్రజానికానికి కూడా తెలియజేస్తూ, తప్పకుండా ఒక ఆదర్శమైనటువంటి వార్డుగా దీన్ని తీర్చిదిద్దడానికి తప్పకుండా నా వంతు నేను కృషి చేస్తానని కూడా అందరి ప్రజానికానికి తెలియజేస్తూ, ఈ మంచి ప్రభుత్వంలో ఎన్ని పనులైనా మనం చేసుకుందాం, అందరం కలిసికట్టుగా ఉందాం, చంద్రబాబు నాయుడు గారి దీవెనలతో చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా ఆశీర్వాదాలు అందిద్దాం, వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా ఆశీర్వాదాలు అందిద్దాం, వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మన ఈయనింటి పేరు వల్లెపు రమణయ్య, ఈయన అందరూ కూడా తిప్పస్వామి అని అంటారు, వీరిని తిప్పరాజు అని అంటారు. వీరిని ఈ రోజు నుంచి మా కుటుంబ సభ్యుడిగా మా వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు వారిని చేర్చుకోవడం జరిగింది. తప్పకుండా వారిద్దరు ఆధ్వర్యంలో ఒడ్డిపాలెం కానీ ఈ ప్రాంతం